హలో ఎవ్రీవన్. సో ఈ పార్ట్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం న్యూమరికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ పార్ట్లో మనం థియరీ పార్ట్ అంతా కవర్ చేసాం ఫంక్షన్స్లోది. సో ఇప్పుడు న్యూమరికల్స్ మీద ఫోకస్ చేద్దాం. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఏ ఫంక్షన్ f is defined by f of x 2x minus 5. Write down the values of f of 0, f of 7 and f of minus 3. సో మనకి ఇక్కడ ఇచ్చిన f of x ఫంక్షన్ ఏంటి? 2x minus 5. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ f of 0 అంటే మన x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ -5. సో నెక్స్ట్ f of 7. సో x ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 7 -5. సో 14 minus 5 is equal to 9. సో తర్వాత f of -3. సో ఇప్పుడు x ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 of -3 -5. సో -6 -5 అంటే -11. సో మనం ఇచ్చిన ఫంక్షన్స్కి ఏమైనా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ f of 0 అలాగా సింప్లీ మన ఫంక్షన్ మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఆ వేరియబుల్ ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫంక్షన్ యొక్క వాల్యూ వస్తుంది. సో f of 0 హియర్ వాల్యూ -5, f of 7 వాల్యూ 9, అలాగే f of -3 వాల్యూ -11. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్, the function t which maps temperature in degrees Celsius into temperature in degrees Fahrenheit is defined by t of c is equal to 9c by 5 plus 32. So find t of 0, t of 28 and the value of c when t of c is equal to 212. సో ఇది కూడా మన ప్రీవియస్ క్వశ్చన్ లాంటిది, బట్ ఇక్కడ మనకి రిలేషన్షిప్ లాగా యాజ్ అ స్టేట్మెంట్ ఇచ్చారు. సో కానీ ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సింది మన ఫంక్షన్ టీ ఆఫ్ సి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టీ ఆఫ్ 0. సో సి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 9 0 by 5 plus 32. సో మన టీ ఆఫ్ 0 వాల్యూ 32. తర్వాత టీ ఆఫ్ 28. సో టీ ఆఫ్ 28 అంటే 9 into 28 by 5 plus 32. సో దీని వాల్యూ ఏంటి? సో 9 into 28 ఈజ్ నథింగ్ బట్ 252. సో 252ని 5తో డివైడ్ చేస్తే మనకి 50.4 వస్తుంది. సో 50.4 ప్లస్ 32 అంటే 82.4. సో మన 20 వాల్యూ ఏంటి? టీ ఆఫ్ 28 వాల్యూ 82.4. సో ఇవి మన టీ ఆఫ్ 0 అండ్ టీ ఆఫ్ 28 వాల్యూస్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వెన్ టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 212. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది వాల్యూ ఆఫ్ సి. సో మన టీ ఆఫ్ సి 212. సో మన ఈక్వేషన్కి ఈక్వేట్ చేస్తే 9c by 5 ప్లస్ 32. సో ఈ ఈక్వేషన్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. సో దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఫస్ట్ 32ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే 212 minus 32 is equal to 9c by 5. సో 212 minus 32 ఏంటి? 180. సో 180 into 5 by 9 is equal to c. సో 9 20 times. సో 20 into 5 100. సో the value of c is nothing but 100. సో మనకి ఈ t of c వాల్యూ 212 అయినప్పుడు c value is equal to 100. రైట్. So moving on to the next question. Let f of x is equal to x square, g of x is equal to 2x plus 1 be two real functions. So find f plus g of x. So మనం ఆల్రెడీ ఆల్జీబ్రా ఫంక్షన్స్ చూసాం. సో ఇక్కడ మనకి f of x అనే ఫంక్షన్ గివెన్, అదేంటి x స్క్వేర్, అలాగే g of x అనే ఫంక్షన్ కూడా గివెన్, అది 2x plus 1. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f plus g of x. సో f ప్లస్ g of xని మనం ఎలా డిఫైన్ చేస్తాం? f of x ప్లస్ g of x. సో సింపుల్గా ఈ టూ ఫంక్షన్స్ని యాడ్ చేయడం. సో x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. సో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో లెట్ f of x x స్క్వేర్ అండ్ g of x 2x ప్లస్ 1. సో ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్స్ ఇచ్చారు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f మైనస్ g of x. సో ఇనీషియల్గా మనం f ప్లస్ g of x ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు f మైనస్ g of x ఫైండ్ అవుట్ చేయాలి. సో f మైనస్ g of xని మనం ఎలా డిఫైన్ చేస్తాం? f of x మైనస్ g of xగా డిఫైన్ చేస్తాం. సో మన f of x ఏంటి? x స్క్వేర్. సో g of x సబ్స్టిట్యూట్ చేస్తే 2x మైనస్ 1.
సో ఇది మన f మైనస్ g ఆఫ్ ఎక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా సేమ్ f ఆఫ్ ఎక్స్ అండ్ g ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ సేమ్ ఇచ్చారు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f g ఆఫ్ ఎక్స్ అంటే ప్రొడక్ట్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ అవర్ టూ గివెన్ ఫంక్షన్స్ x స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ 1 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్. సో మన fg ఆఫ్ ఎక్స్ ఏంటి? 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్. సో మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్స్, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f బై g ఆఫ్ ఎక్స్. సో f బై g ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్. సో సింపుల్గా మన f ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ బై 2x ప్లస్ 1. సో దీన్ని మనం ఫర్దర్గా రెడ్యూస్ చేయలేము కాబట్టి ఇలా వదిలేయచ్చు. సో మన f బై g ఆఫ్ ఎక్స్ ఏంటి? x స్క్వేర్ బై 2x ప్లస్ 1. సో మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. లెట్ f is equal to 1, 1, 2, 3, 0, -1, -1, -3 is a function. Be a linear function from z into z. Find f of x. సో ఇవి మన ఎలిమెంట్స్ f ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో. సో ఈ f ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి? లీనియర్ ఫంక్షన్ అన్నారు. సో మన స్టాండర్డ్ లీనియర్ ఫంక్షన్ని అజ్యూమ్ చేసుకుందాం. సో స్టాండర్డ్ లీనియర్ ఫంక్షన్ ఏంటి? ax ప్లస్ b. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని బట్టి మనం f ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా మనం ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అది మన f ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? 1, 1. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 1 a ప్లస్ b. అలాగే మనం థర్డ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే, బికాజ్ 0 ఉంది కాబట్టి ఈజీగా క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. సో 0, -1. సో మన y వాల్యూ -1 a 0 ప్లస్ b అంటే మన b వాల్యూ ఈక్వల్ టు -1. సో b -1ని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు a -1. సో అక్కడి నుంచి a ఈజ్ ఈక్వల్ టు 2. సో మన కాన్స్టెంట్ 2 వాల్యూస్ వచ్చేసి మన యొక్క లీనియర్ ఫంక్షన్కి a ఈక్వల్ టు 2 అండ్ b ఈక్వల్ టు -1. సో మన ఫంక్షన్ f ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 2x -1. సో మన ఫంక్షన్ f ఆఫ్ ఎక్స్ హ్యావింగ్ దిస్ యాజ్ అవర్ ఫంక్షన్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ 2x -1. సో ఇది మన ఫంక్షన్ 2x -1. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. If f of x is x square. సో మనకి f of x ఫంక్షన్ ఇచ్చారు x square. సో ఫైండ్ f of 1.1 minus f of 1 by 1.1 minus 1. సో ఫస్ట్ మనం f of 1.1 ఫైండ్ అవుట్ చేద్దాం. 1.1 అంటే x ప్లేస్లో 1.1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1.1 హోల్ స్క్వేర్. సో 1.1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఈజ్ నథింగ్ బట్ అవర్ 1.21 అండ్ దెన్ f of 1. సో f of 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ వచ్చిన f of 1.1 అండ్ f of 1 వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1.21 మైనస్ f of 1 కాబట్టి 1 బై 1.1 మైనస్ 1. సో ఇక్కడ 0.21 అండ్ ఇక్కడ 0.1. సో రెండు క్యాన్సిల్ చేస్తే 2.1. సో మనకు వచ్చిన వాల్యూ ఈ గివెన్ ఫంక్షన్ యొక్క వాల్యూ 2.1. రైట్. సో ఇలా మనం ఈజీగా క్వశ్చన్స్ని బట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్లో. సో ఇన్ అవర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ న్యూమరికల్స్ విల్ డూ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.